ప్రజలకే బాగా వస్తుంది కేంద్ర బడ్జెట్ను. ఇవ్వాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇవ్వాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇవ్వాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇవ్వాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా. ప్రజలకు ఎంతో న్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా, దేశ ప్రజలందరూ ఎదురు చూశారు. పైగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతుతోటి కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా ఎదురు చూశాం. తీరా బడ్జెట్ చూస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం జరిగింది లేదు, దేశ ప్రజలకు కూడా ఏం న్యాయం జరిగిందేమీ లేదు. బడ్జెట్ యొక్క తీరు చూస్తే వరాలన్నీ కూడా బడాబాబులకి, కార్పొరేట్లకి ఇచ్చారు. భారాలేమో ప్రజల మీద, రైతుల మీద వేశారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన యొక్క బలంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రైల్వే జోన్ ప్రస్తావన లేదు బడ్జెట్లో, కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మం అనే వాగ్దానం లేదు. రాజధానికి నిధులు ఇస్తున్నామని చెప్పారు, కానీ అది అప్పు మాత్రమే, రాష్ట్రానికి చేసే సహాయం మాత్రం కాదు. పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేస్తామన్నారు, కానీ ఎన్ని నిధులు ఇస్తారు, ఎన్ని వేల కోట్లు ఇస్తారు, ఎప్పటికి పూర్తి చేస్తారు, మునిగిపోయినటువంటి నిర్వాసితులకి న్యాయం ఏం చేస్తారు ఈ బడ్జెట్లో చెప్పలేదు. అంటే ఎంతగానో ఎదురు చూసిన ఆంధ్ర రాష్ట్రానికి ఈ బడ్జెట్ తీరనటువంటి అన్యాయం చేసింది. ఇక ధరల ఊసే లేదు, నిత్యావసర వస్తువుల ధరలను అరికడతామని ఈ బడ్జెట్లో ఏం చెప్పలేదు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అరికట్టేలాగా వాటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తామని కూడా ఈ బడ్జెట్లో ఏమీ ప్రకటించలేదు. వంట గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పలేదు. రైతులకి సహాయం చేస్తామని చెప్పలేదు. రైతుల యొక్క ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఆత్మహత్యలు ఆపుతామని కానీ, వాళ్ళ రుణభారం తగ్గిస్తామని కానీ, వాళ్ళ పంటలకి ధరలిస్తామని కానీ, లేదా అప్పులు మాఫీ చేస్తామని కానీ చెప్పలేదు. పైగా ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు పెరిగేలాగా చర్యలు తీసుకున్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచలేదు, ఐసిడిఎస్ ప్రాజెక్టులకి నిధులు పెంచలేదు, విద్యారంగానికి, వైద్య రంగానికి కూడా తగిన నిధులను కూడా కేటాయించలేదు. వేతన జీవులకు కూడా ఈ బడ్జెట్లో ఒరిగిందేమీ లేదు. అలాగే ఈ రోజున కోట్లాది మందిగా